యేసు ప్రభు ఎలా పుట్టాడనేది పాటల రూపంలో మనం తెలుసుకుంటాం, వాక్య రూపంలో మనం తెలుసుకుంటాం, డాన్స్ రూపాల్లో మనం తెలుసుకుంటాం అన్ని. కానీ పురాతన కాలంలో మనకి ఎట్లా యేసు ప్రభు పుట్టాడనేది, ఒకప్పుడు ఇలాంటి మ్యూజిక్స్, ఇలాంటి పాటలు, ఇలాంటి ఆర్కెస్ట్రాలు ఏమీ లేని టయాల్లో వినాలి. ఆ రోజుల్లో ఏం చేశారంటే బుర్రకథ అని చెప్పేసి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చేసేసి ఏం చేస్తారంటే ఆ బుర్రకథ రూపంలో పల్లెటూరుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు యేసు ప్రభు ఎలా పుట్టాడు అనేది మనకి ఆ రోజుల్లో తెలియజేశారు. పూర్వకాలంలో ఎలాగైతే ఆ యొక్క బుర్రకథ రూపంలో యేసు ప్రభు ఎలా పుట్టాడు అనేది మనకి తెలియజేశారో, అలాగే ఈరోజు మన యేసు ప్రభు పుట్టాడు అన్నటువంటి సంగతిని తెలియజేయడానికి మన యొక్క భారతదేశం అంతా తిరుగుతూ సువార్త ప్రకటన చేస్తూ మన కానుమూలు గ్రామానికి వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మరి వాళ్ళు చక్కగా హైదరాబాద్ పట్టణం నుంచి మన దగ్గరకు వచ్చారు. చప్పలు కొట్టాలి కదా అంటే ఒకసారి. ఆ మరి హైదరాబాద్ పట్టణం నుంచి యేసు ప్రభు ఎలా పుట్టాడో ఆ యొక్క మాటలు తెలియజేయడానికి మనకి చక్కగా ఆ ఆహ్వానాన్ని మన యొక్క పరిశుద్ధ ఆంధ్ర దేవాలయ పక్షాన వారికి ప్రేమపూర్వక సాదరంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. దయచేసి అంత చప్పలు కొట్టాలి. చప్పలు కొట్టే వారిని ఆహ్వానిస్తాం. మరి మనకి ఆ యొక్క బుర్రకథ రూపంలో యేసు ప్రభు పుట్టాడనేటువంటి చాలా సంతోషం, ఆనందాన్ని ఇప్పుడు మీతో బాగా చక్కగా పంచుకుంటారు. ఆ ముగ్గురు ఏం చెప్తారో దానికి మీరు సంతోషంగా ఆనందంగా సహకరించి దేవుళ్ళ పొందాలని మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మరి ఇంకా భోజనం చేయాల్సిన వాళ్ళు ఎవరిని ఉంటే మరి మీరు మెల్లగా భోజనానికి వెళ్ళొచ్చి మరి కూర్చోండి. భోజన కార్యక్రమం అవుతుంది కాబట్టి ఇంకా భోజనం చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు భోజనాలు చేసి రావాలని కోరుచున్నాం. హలో హలో పరమయోగేంద్ర, పాపుల మిత్ర, సంహార, నరరూప, సిఎస్ఐ బుర్రకథ యూట్యూబ్ వారి యొక్క బుర్రకథను, ఈ యొక్క ఆరతిని మీరందరూ గైకొనాలని కోరుతూ సిఎస్ఐ బుర్రకథ ఆరతి శ్రీ యేసు పౌలు వారి జన్మదినం, ఈ యొక్క జన్మ చరిత్రని ఎప్పుడైతే చెప్పాలని మా యొక్క గ్రామానికి వచ్చారో అప్పుడు అయ్యగారు వచ్చి, అయ్యా మా గుళ్ళో పాటలు పడుతున్నాం, పేరు పక్కలు చెప్తున్నాం కానీ బుర్రకథ మనకి వేయట్లేదు అయ్యా. కాబట్టి మీరు వచ్చి మా ఊర్లో మా గుళ్ళో బుర్రకథ వేయాలని అడిగినారు. మేము ఏమడిగామంటే, అయ్యగారండి ఏ కథ ఏమంటారు? యాకోబు చరిత్ర, అటువంటి కథల్లో మీ మనసుకు నచ్చిన, మీ అందరికి నచ్చిన కథను చెప్తామని మేము అడగ్గా మన అయ్యగారు ఏమన్నారంటే, వచ్చేది సెమీ క్రిస్మస్ కాబట్టి దేవుని చరిత్ర చెబితే మా కానుమూలు గ్రామ ప్రజలు చక్కగా వింటారని చెప్పారండి. జనాలేమో తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెయ్యాలంటే వద్దంటారా? వెయ్యాలంటే వద్దంటారా? వెయ్యమంటారా వద్దంటారా? ఒక్కసారి అందరూ వేసుకోండి.
దగ్గర 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 తందనా దేవ తందనాని. అబ్బా మీ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా గుర్తుకొస్తుంది. అవన్నీ ఇప్పుడు వద్దు కానీ మనం కథలోకి వెళ్దాం. చాలా మంది భోజనాలు తిన్నారంట. తినేసే వాళ్ళు తినేస్తున్నారు, ఎట్ట తింటున్నారో చూడ. అయ్యా వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. అందరూ అసలు కాసేపట్లో అందరూ వచ్చేస్తారు. కానీ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ఈ యొక్క బుర్రకథకు వచ్చేసినటువంటి మా డిన్నరీ గురువులకు, డిన్నరీ అమ్మగారికి, అలాగే నాని పాస్టర్ గారికి, అలాగే నాని పాస్టర్ అమ్మగారికి, కౌన్సిల్ మెంబర్ గారికి, ఎక్కడైనా కౌన్సిల్ మెంబర్ గారు వచ్చే ఉంటారు. అలాగే కూడి వచ్చిన ఇందరికి, చిన్నలకు, పెద్దలకు, యూత్ వారికి, సండే స్కూల్ పిల్లవారికి అందరికీ కూడా మా యొక్క శుభాభివందనం తెలియజేస్తూ మా బుర్రకథను ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. తందానా దేవ వినర సోదర వీర కుమార ఎచ్చని చెప్తాము. ముందు యేసుప్రభు గారి గురించి చెప్పాలంటే ముందు ఊళ్ళని కదా చెప్పాలా. చెప్తే మీరు వినలేరు కాబట్టి దాన్ని చెప్తా. చెప్పేసరికి ఆ చల్లం చూడ అట్ట మాట్లాడుతుంది. చెప్తాను ఇలా మీరు. అమ్మో చెప్పు చెప్పు చెప్పు. ప్రభు యేసుక్రీస్తు వారు మొట్టమొదట సూర్యచంద్రులను, నక్షత్రములను, సర్వమును సూచించాను. సూచించిన తర్వాత వీటన్నిటిని ఏలుటకు ఒక మనిషి కావాలని ఏలుటను సృష్టించాను. పురుషుడు ఒక్కడే ఉంటున్నాడు, పాపం ఒక్కడే తిరుగుతున్నాడు అని ఆ కుమారుడికి, ఆ నరుడికి ఒక అమ్మాయి చేశాడు. వాళ్ళు చక్కగా చెట్టా పట్టాలు వేసుకుంటా ఏదో చోట్లో చక్కగా ఎట్లంటే చక్కగా ఆడతా పాడతా తిరుగుతా చక్కగా అది అట తిరుగుతా చక్కగా అన్ని పనులు తింటా తిరుగుతా. అక్కడ మన ఆది తల్లిదండ్రులు, వాళ్ళే మన ఆది తల్లిదండ్రులు. అటువంటి ఆది తల్లిదండ్రులు వాళ్ళు పాపం చేసి ఉన్నారు. వాళ్ళు ఏ పాపం చేశారంటయ్యా? ఏ పాపం అంటారు? ఏ పాపం చేశారంటే తిన్నద్దన్న పండు తిన్నారు. తిన్నద్దన్న పండు తిన్నారు. ఆట నీలా ఉంటే ఈ బాధ ఎందుకు? మాకు శుభ్రంగా ఉండేవాళ్ళం కదటి. నీలాగా లేరు కాబట్టి వాళ్ళు పండు తిన్నారు. పండు తిని వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి వాళ్ళు దోషులైనారు. వారి యొక్క జీవితం పాపంతో నిండిపోయింది. వారు ఎంత ఆగలేదు. ఎట్లా వెళ్ళిందంటేనయ్యా, వారి తరము పాపముతో నిండి అనే జూదం, విచారం, మోసం, కన్నుడితో మన జీవితాలు
నాశనమయ్యాయి. అమ్మ బాబోయ్ ఈడంట ఆగుడబ్బో చెప్పకుండా పోతే అప్పుడు దాహా అప్పుడుదా కూర్చోండి డౌట్ కానీ చెప్పండి పోదా. మీరన్నా చెప్పండి తందనా దేవతందనా తందనా ఏంటి తినలేదటి తినలేదమ్మా ఇంకా అందరికి వినిపించాలని నేను తినకుండా వచ్చాను తినేసి వచ్చానట. అసలు ఆగలమ్మా నేను ఆగలేదు మా కడుపు కాలిపోతుంది ఇక్కడ ఆల్రెడీ తిన్నారు అక్కడ అమ్మో ఏం కూరలు అంటున్నాయ్యో తినేస్తున్నారా అసలు అక్కడ అయ్యో తినే వాళ్ళందరూ రండి లోపలికి కష్టపడేస్తున్నాం పాపం తినేసి గబ 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 నవ్వు కాబట్టి వీళ్ళలో ఏం జరిగిందంటే ఏం జరిగింది ఇలాంటి పాపులను రక్షించడం గురించే అవ్వైన యేసుక్రీస్తు వారు నర రూపిగా ఈ లోకానికి మనల్ని రక్షించడం గురించే వచ్చారండి. ఇదిగో, ఆగండి మీరు ఓ ఓ ఓ అంటే సరిపోదు ఆయన ఏమన్నాడు విన్నారా నర్రూప అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఏడు నిజం ఆడకుండా ఓ ఓ ఓ అంటే చెప్పేస్తాడా చెప్పయ్యా నువ్వు చెప్ప ఏంటో కూర్చుని గొర్రెల మందలు అంతే బాబు చెప్పేవాడు అంటేనంట మనం తందన అంతే మరి వాళ్ళు తినేసి మరి కూర్చో ఏంది నేను చెప్పేది అదే ఇది అంటారా? అసలు ఏమనుకున్నారు మీరు? ఏమనుకున్నారు ఇది? శ్రీ యేసుప్రభువు వారి జన్మ చరిత్ర చెప్తున్నాం, అంతేగాని ఎటకారం అనుకున్నావు ఏంటి? అసలు చరిత్ర అంటే నీకు తెలుసా? చెప్పు అసలు నీకు తెలుసా ఏదో అక్కడక్కడ తెలుసురా అంటాడయ్యా బాగా వీళ్ళకందరికి చెప్తుంటే ఎటకారంగా ఉంది. అసలు యేసుప్రభువు జన్మ గురించి మీకు ఏం తెలుసు అంటే ఆ యేసుప్రభువు వారు ఆయన చరిత్ర, ఆ చరిత్ర వెంటమంటే ఎంత ధన్యదినం, అటువంటి చరిత్ర వీళ్ళందరికి ఎటకారంగా ఉంది. వీళ్ళందరికీ ఎటకారంగా ఉంది. ఏమి ఎటకారం ఉంటానేంటో అసలు చరిత్ర మొదలైందే ఆయన దగ్గర. ఎట్టంటారా? పుస్తకాలు చదవలేదేటి? ఇదిగోండి పుస్తకాలు చూస్తే చరిత్ర మొదలైందే అక్కడి నుంచి. అసలు యేసుప్రభువు జన్మదినం అక్కడి నుంచే ఆయన ముందు జరిగినంత చరిత్రకి పూర్వం, క్రీస్తు పూర్వం, ఆయన తర్వాత జరిగిందంతా క్రీస్తు శకం అన్నారండి. అది చరిత్ర అంటే. ఆ చరిత్ర తెలుసుకుంటే అటువంటి ధన్యత ఎక్కడదండి? అటువంటి ధన్యత కావాలంటే ఇది ఇలా ఉండగా ఆ యొక్క తిరుగునందు మరియాను చిన్నదున్నది, మరియాను చిన్నదున్నది, చిన్నదున్నది మరియాను చిన్నది, చాలా భయభక్తురాలు, దేవుడి పట్ల చాలా భక్తి కలది, శ్రద్ధ కలది, దేవునికి చాలా భయభక్తిగా గురించే గుణవతి. అటువంటి చిన్నది ఒక రోజున
ప్రార్థన చేసుకుని చూడంగా చేస్తుండగా ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేస్తుంది నాదు ప్రాణము ప్రభుని నాదు ప్రాణ ప్రభుని మిగులాగా చేయుచున్నది. పెద్ద ఆడండులమ్మ అసలు ఆడుకుంటూ ఆ మరియ తల్లి ఆ. దేవుడికి నా జీవితమే అంకితమన్నది. అంకితమన్నదే ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది వాళ్ళ అమ్మ తడితే అట్టమ్మ చెప్పాను. అప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే ఆ మరియా మరియా ఒంటరిగా ఉండి వాళ్ళమ్మ ఒంటరి కంటే ఎలా పండదు అది కాదు. ఆ మరియా ఒంటరిగా ఉండి ఏ, ఆ దేవాతి దేవునికి ఆ, ప్రార్థన చేసుకుంటుండగా చేస్తుండగా ఏం జరిగింది అంటున్నారు? చెప్పండి ఏం ప్రార్థన కూడా చేస్తుందా ఒక దేవదూత ఆ, ఆ యొక్క లోకానికి వచ్చి వచ్చి ఏం చెప్పింది అనుకున్నారు? ఏంటి? లోక స్త్రీలందరిలో ఆ, నీవు ఆశ్చర్యపబడిందా నువ్వు ఆ, నీ యొక్క ప్రార్థనలో ఆ, నేను చూశాను, ఆ, ఆ దేవుడు చూశాడు. ఆ, కాబట్టి నీ యొక్క గర్భము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడింది. ఆ దేవుడు ఆ యొక్క తండ్రి గారికి ఆ, ఆ. సెలవు చేసింది. ఓరయ్యా, ఓరయ్యా బాబు అక్కని అయితే ఎట్ట ఒప్పుంది అటి నువ్వు చెప్తాగి ఆ అంటాగి ఆ పిల్ల చాలా భయభక్తి గల స్త్రీ కాబట్టి ఆ పిల్ల ఆ యొక్క మరియం తల్లి గారు చాలా భయభక్తి గల స్త్రీ కాబట్టి ఆ దేవత చెప్పిన మాటలకు విసిపోయి తనేమందంటే అందే నేను ఇంకా కన్యకనే, ఆ, ఇది ఏ విధంగా సాధ్యము అని అడిగింది మరి అయితే. అడిగింది 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 అడిగి ఆ, అడిగింది మరీ అడిగింది చాలా భయభక్తులతో ఉన్నట్టున్నావు కదా ఆ, మన వాళ్ళ గురించి చెప్పనా కాదురా బాబు మన వాళ్ళు అమ్ము ఎంత భయ మన వాళ్ళ భయభక్తుల గురించి చెప్పనా మన వాళ్ళు భయభక్తులతో ఎలా ఉంటారంటే అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకటే టీవీ 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 ఏదమ్మా, ఏదమ్మా? అందరూ ఉన్నారనుకో, నేను యేసుదే మహిమ. అదే ఎవరు లేరనుకో, ఏం చేస్తారు ఆరని కుమారి. పార్టీ తెమ్మంట. ఏం చేస్తాను ఎలా మరి మన బాబోయ్ ఉన్నారు, మన భయభక్తులు అమ్మ బాబోయ్ ఎంతసేపు కార్తీక దీపం విరిసే విరిసే మొగలి రేకులు విరిసే విరిసే మొగలి మొగలి రేకులు అంతే తీసుకో అదేం భయభక్తులు చెప్ప హే, ఆపడరా మీరు అసలు దేవుడి కథలు వేసి మొగల రేకులు అంటారు, కార్తీక దీపం అంటారు, దేవుడి కథ తినంటారా నాయన. ఆ విధంగా ఆ దేవదూత వచ్చి వచ్చి నీవు స్త్రీలలో ఆశ్చర్యపబడిన నువ్వు ఆ. నీ గర్భం పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిందని చెప్పంగానే ఆ, ఆ దేవుడు ఆ యొక్క మరి తల్లి గారు అడిగారు ఏం చేసింది అనుకుంటా ఏమి చేశారు? ఏం ఏమి చేశారంటే నేను కన్యకను, నాకు ఇది ఎలా సాధ్యము అని ఆ దేవదూత అడిగింది. తర్వాత ఈ విషయం చెప్పగానే మరి తల్లి ఏం చేసిందంటే ఈయన చెప్పిందంతా రాంగయ్యా ఎగ్జర్ కంతులేసి వేసింది అబ్బా ఆమె నీలాగా డాన్స్ చేసి దొంగనం ఏంది? అసలు మరీ తల్లి ఏమందండి చెప్పనా చెప్పు చెప్పు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో
నాగుండ్రా నాయన చెప్పేది వినుండ్రా నాయన ముందా. ఆ దూత వచ్చి ఏం చెప్పిందంటే, ఆ, నీవు నీవు ఆ యేసు ప్రభువు వారికి జన్మమిచ్చిన ధన్యమైన తల్లివని సెలవిచ్చి, ఆ, అప్పుడు నీకు కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారుడికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టని సెలవిచ్చింది. ఇమ్మానుయేలు అనగా ఏంటిది? అర్థం ఏంటి తమ్ముడా? ఇమ్మానుయేలు అంటే అర్థం తెలియదా? ఆ ఊర్లో ఉన్నాడు, ఆడు కాదు అనుకో. కాదా? ఉన్నాడు అయితే మన ఊర్లో లేడు నా తెలీదు. మీకు కావాలి పక్క పెట్టిందా నాయన? ఆ, అసలు ఏంటంటే ఏంటంటే ఇమ్మానుయేలు అనే పదానికి రక్షకుడని అని అర్థం. ఆ మరియ తల్లి నీ కుమారుడికి ఆ పేరు పెట్టమని సెలవిచ్చింది. తందానా దేవ ఆపు. నేను చెప్పండి బాబు, నా కొడుకు నేను పేరు పెట్టినాను కదా. అబ్బో నువ్వు కొడుకో పెట్టినా పెట్టి ఇక మీలాగా తెలుగు పేర్లు కాదు, మా ఇంగ్లీష్ పేర్లు. అబ్బో పేరు పేరన్నా, నా కొడుకు పేరన్నా ఇంగ్లీష్ పేరు కింగ్. ఒకసారి ఏం పేరు? రైస్ పీస్ కింగ్. చదువుకోవాలి అందుకే చెప్పు మరి. రైస్ అంటే ఏంటి? రైస్ అంటే బియ్యం. పీస్ అంటే ఏంటి? పీస్ అంటే మొక్క. అక్కడ దొరుకుతుంది మొక్క. అదే రైస్ పీస్ ఇంకో పేరుతో పిలుస్తారా? తెలుగు ఏంటి? చదివేది నా పేరమ్మో. నా కొడుకు ఇగో నా కొడుకు పేరు నెక్కించారు కానీ మా కూరలో కూడా ఇంగ్లీష్ పేర్లు. చెప్పండి. అగో జాగ్రత్తగానండి అయ్యా. విచిత్రంగా విచిత్రంగా ఇగో మా ఇంట్లో 2 కూరలు వండారు. ఇంగ్లీష్ లో నేర్చుకొని వచ్చినాను నేను. వాటేమో గార్డెన్ కర్రీనా, రెండోటే ఇంగ్లీషు. ఒకసారి ఇంకో చెప్పు. బంగారం ధర రేట్ ఎక్కువ ఉంది. నువ్వు వెండి కర్రీ అంటే వెండి తెచ్చాడు అనుకుంటాం మేము. ఇగో నువ్వు ఎట్టి ఎల్లి కొనుక్కున్నావు. నీ గోల్డ్ ఒకటే తెలుసు. నేను ఇంట్లో కొనుక్కుంటా. ఎన్ని పేరు ఒకటే తెలుస్తుంది. అంటే వెండి అంటే చేప తీసు ఆ పేరు వచ్చింది. వచ్చింది. గార్డెన్ కర్రీ. గార్డెన్ అంటే చెప్పు. చదువుకున్నాడు. కర్రీ అంటే ఏంటయ్యా? ఇదా నాకెవరా అంటే మా ఊళ్ళో నలుగురు కర్రీ అంటారు. గురించి వద్దాము. కర్రీ అంటే ఇగో గార్డెన్ కర్రీ తోట తర్వాత అంటే మరి ఆ 2 కూరలు మేము వండుకుంటాము. అసలు ఎక్కడ చదువుకున్నావు చెప్పండి. ఇగో నేను చదువుకున్నది ఎక్కడంటే మీ అందరూ తెలుసు. అది చదువుకున్నామా? అందరూ తెలుసు. లింగం చెరువు గట్టు. ఏంటనుకున్నా విచిత్రం ఏంటంటే మరి లింగం చేతి గట్టి మీద తిరిగితే అట్లాగా ఇంకెట్టొచ్చే అంతే కదా. మళ్ళీ నేను మీలా 10th పాస్ అవ్వలేదు. 10th ఫెయిల్. ఇప్పుడు అర్థమైంది నాకు ఆ గార్డెన్ కర్రీ ఏంటో, ఆ రైస్ పీస్ కింగ్ ఏంటో. సాగానికా అసలు కథలోకి వెళ్దాం. వెళ్దాం. ఏంటంటే ఏంటంటే దేవతందనా
తరికిడత్తా అయిన తర్వాత మరియకు ఆ యొక్క దావీదు వంశస్థుల్లో చక్కనైన ఇచ్చి పెళ్లికి నిశ్చయం చేసినారు. అన్నమాట అంటే పెళ్లి ఫిక్స్ అయింది అన్నమాట. పెళ్లి కూడా పెళ్లి పిచ్చ నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మూలమ్మా మంచి పట్టుబడి అంట. అమ్మో చాలా భయపత్రాలు నాకు శిక్ష ముందు చెప్పరా బాబు, అందరు కూడా పోయిస్తున్నారు చక్కగా. సరే మరికి చెప్పమాక, నీకు మాత్రమే చెప్తా. చెప్పనా? చెప్పనా? చెప్పు. ఇంట్లో కూతురు మీ అందరికి వచ్చే కానీ నానే చేస్తాడు కదా. ఎంత నడుతున్నాయి అమ్మా? చెప్పు. ఇంట్లో కూతురు రాత్రి రేవు చీకటి. మామూలు చీకటి కాదు, అంతగా తెలిసింది నైట్ వచ్చే చీకటి. ఆహా మా చీకట్లే. సర్లే. చూద్దాడు మీ ఆవిడ చక్క టీవీ చూద్దాటి. మా టీవీ చూస్తా చూస్తుంది. అది అక్కడ వచ్చింది తప్పు, అందుకే లేటుగా వచ్చింది ఆవిడకి. అసలు టీవీ చూస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎన్ని నష్టాలు ఉన్నాయో చెప్పమంటారేటి? చెప్తా వినుకోండి. చెప్పారు కాబట్టి ఆడవాళ్ళకి ఇష్టమైన టీవీ గురించి 2 మొక్కలు ఇస్తుతా, పట్టుకోండి. బొమ్మలు పెట్టిరా పేరు పెట్టారా, బొమ్మలు పెట్టిరా టీవీ అని పేరు పెట్టినారు. ఇక అది వచ్చింది కానీ ఉంది రపస. అది ఇంటిలోకి వచ్చారా, చిచ్చు పెట్టారా, మగాళ్ళ దుబ్బ తెచ్చారా, వచ్చారా మగాళ్ళదేం బాధరా. పక్కన పెట్టి పెట్టేసి అలగలగెళ్దాం. వెళ్దామా? బండి నువ్వేనా నుంచో. వచ్చేటే నీకు పాలు వచ్చేటే మరి ఎడుకోలేసి వెళ్ళిపోవాలా? చాలే కానీ ఇక నువ్వు రా. ఈ కథలోకి వెళ్తే ఆ యొక్క నిశ్చితార్థం చేసిన మరియ తల్లిని చూడ్డానికి ఆ యొక్క యోసేపు గారు ఎట్టా ఉంచేటంటేనయ్యా, మూలము నేను చెప్తా ఏనంటే మామూలుగా వచ్చాడు అనుకుంటున్నారా? ఇర్రు బూట్లు వేసుకొని పట్టుకోని వచ్చే వాళ్ళందరూ అట్టగే వస్తారు. మీరు యోసేపు గారి గురించే చెప్తున్నాడు నేను కొత్తగా చూడదు. అర్థమైందా? ఆయన నీళ్ళంటాడు అనుకున్నావు వెంట నాయన. కిర్రు బూట్లు వేసుకుని కిర్రు 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 ఆయన యోసేపు గారు. ఆయనకి మరియ తల్లి గారితో ప్రదానం చేయబడింది. ఆయన అట్లా వచ్చాడంటే చక్కగా ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడిపి అప్పుడు మరియ తల్లికి రావడానికి చక్కగా వచ్చాడు. వచ్చాక ఏం చేశాడంటే ఆ యొక్క మరియ తల్లి దగ్గర వచ్చి కలిసి చక్కగా ముచ్చటించాడు. అక్కడ మరియ తల్లి ఏం చేసిందంటే ఆ యొక్క దూత చెప్పిన ఆ సంగతులన్నీ కూడా ఆ యోసేపు గారికి వివరించింది. గురించి ఏం అనలేదా మరియ తల్లిని? ఆయన ఆ మాట విని పరిశుద్ధాత్మతో గర్భం నిండిపోతున్నాను విని ఆయన ఎంతో దుఃఖించి అయ్యో బాధపడి ఆ ముందే వనలేక ఆ దుఃఖం పెట్టుకుని ఆయన పోయాడు. ఇలా వెళ్ళాడా? నువ్వు మరి ఎట్లా వెళ్ళాడంటే
తందానా దేవ తందనానే. ప్రేమతో ఒక తల్లి గారు పైకి వచ్చినారు. ఆ, మీరు వచ్చేదానికి ఆ. ఇది మహిళల వారు ఏర్పరిచింది కాబట్టి ఆ. దీన్ని మేము సేకరించమని ఆ. ప్రేమతో మీ చూపులను మాత్రమే మీ ఆశీస్సులు మాత్రమే ఆ, అందుకుంటామని ఆ. సభాముఖంగా ఆ. అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. తెలియజేస్తున్నాం. నా దేవత తందనానే. ఆ విషయం తెలుసుకున్న యోసేపు గారు ఆ, బాధతో ఆ, ఆయన వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా ఒక గొప్ప విషయం జరిగింది. ఏం జరిగిందయ్యా? ఏందయ్యా? ఏం జరిగిందంటే ఆ, ఆ, ఆ దూత ఆ, బిరబిరబిరమని వచ్చారా ఏమని చెప్పారా చెప్పారా? ఆ బిరబిరబిరమని వచ్చారా? దేవుడు గారు చెప్పారా? తందానా అదే ఆ దూత అలా వచ్చి వచ్చి ఏం చెప్పిందంటే ఏం చెప్పి యోసేపు గారు ఆ, ఇది దేవుడి కార్యం, ఆ, మీ అందరూ కూడా ఆ, తప్పుగా అనుకోవద్దు. అనుకో. నువ్వు అమ్మా అప్పుడు దోతమంది. ఆ ఆ సంగతి చెప్తాను తల్లి. ఆ, ఆ ఏం చెప్తుందంటే ఏమని? దూత వచ్చి ఆ, యోసేపు గారు ఆ, యోసేపు గారు మీరు మనసులో బాధపడతారని గ్రహించాను. గ్రహించారు. మీరు రహస్యంగా మరియను జగనాడాలని ఆ, చూస్తున్నారని ఆ, అని ఆ దూతతో చెప్పగా 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 యోసేపు గారు ఏం చెప్పారంటే అయ్యా ఆ, అయ్యా వివాహం కాకుండానే మరియా తల్లి కాబోతుందే, అయ్యో ఇది ఎంత విడ్డూరం. నలుగురు వింటే ఏమనుకుంటారు, నలుగురు నా ముఖం మీద ఉమ్మేస్తారు, ఆ యొక్క స్త్రీని వ్యభిచారి అంటారు. అదే మన యొక్క యూదా దేశంలో అయితే మొక్క మీద ఉప్పు వేసి ఊరు నుంచి వెలివేస్తారు నాయన. తందనానే, ఓ తందనానే, దేవదందనానే, ఆ విషయం నాకు చెప్పంగానే చెప్పగా అప్పుడు ఆ దూత ఆ, ఇదంతా కూడా దైవ కార్యమని ఆ, నువ్వు మరియ తల్లిని ఆ, విడనాడవద్దని ఆ యోసేపు గారితో ఆ. చక్కగా చెప్పింది. చక్కగా చెప్పండి విన్నా. యోసేపు గారు ఏం చేశారంటే ఆ, ఏం చేశారు? వెంటనే 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 ఇది దైవ కార్యమని గ్రహించి ఆ, నుంచి మరియని ఆ, చేర్చుకోవడానికి ఆ, ఆయన అంగీకరించాడు. తందానా దేవతందానే. ఓ తందనా, దేవదందనానే, తందనా, దేవదందనానే, తందనా, దేవదందనానే. అలా జరుగుతున్న సమయంలో వాళ్ళిద్దరికి వివాహం నిశ్చయమైంది కావున అప్పుడు మరియ తల్లి ఆ, ఆనందంతో ఆ, మంచిగా ఆ, దేవునికి ప్రార్థన చేసింది. ఆ విధంగా వా ఇరువురు కూడా దేవుని సన్నిధిలో ఏకమైనారు. ఏకమైన- అప్పుడు ఆ సన్నిధిలో ఆ, గొప్ప సన్నిధి జరిగింది. ఏం జరిగిందయ్యా? అసలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆ, ప్రజాశంకర్ రాయబడింది. ప్రజాసంఖ్య నమోచేయడం ఏంటి? మీరు రాసిన ఎక్సా సంఖ్య క్రమేటే అది కాదు, ప్రజా సంఖ్య. ఆ, సరే సార్. ఆ ప్రజా సంఖ్య, ఆ ప్రజా ఆ, ఆ, ఆ యొక్క ప్రజా సంఖ్యలో ఆ, ఆ, వలన ఆ. ఆజ్ఞ అయింది. ఆ, ఆ యొక్క ఆజ్ఞ ద్వారా ఆ, 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 ఆ యొక్క ప్రజా సంఖ్యలో ఆ. పాల్గొవాలని వారి వారి గృహాలకు చక్కగా ఎదారు. ఎక్కడికి వెళ్ళారయ్యా? అదేంటి మరీ తల్లి 10 నెలలు నిండిందని అంటున్నావు, ఆ. నడుచుకుంటే ఎలా ఉంటుంది? ఆ కాలంలో ఆ నిండిన చూలాలు కూడా ఆ గాడిద మీద ఎక్కి ప్రయాణమై పోయింది తల్లి. నీతో నేను నడవని, నీతో కలిసి ఉండాలని.
నిజమా? ఒక చరిత్ర ఇంకా ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంటాయ్యా ఆ, ఏమనుకున్నారు? ఆ. ఫ్లాష్ బ్యాక్ నాకు కూడా ఉంది. చెప్పు 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 ఫ్లాష్ బ్యాక్ కాదు, పనస పండు కాదు. చెప్పు ఎందుకన్నా మరి ఫ్లాష్ బ్యాక్? మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. ఉందా? ఉంది. ఇప్పటికే ఉందా పోయిందా? ఇప్పటికే ఉంది. అమ్మో బతుకుందా? ఆ అమ్మాయి అంట అప్పుడప్పుడు దేవం పూలిద్దంట. పోయి అమ్మ దాగిపోయిందంట. అమ్మో ఆ దేవత రెండు విషయాలు చెప్పిందంట. 2 విషయాలు చెప్పింది. ఏడు మాత్రలేదయ్యా, ఎవరు చెప్పినా ఈయన అక్కడ వెళ్ళిపోయాడంట అత్తగా. ఏం చెప్పింది నీకు? అమ్మాయి చెప్పు. నెంబర్ 1 నాకు నవ్వుతానంట. అమ్మో ఈ మాత్రం నిజమే చెప్పింది రయ్యో. నిజమే నిజమే. చేస్తున్నా. రెండోదంటే అమ్మో నెంబర్ 2 నాకు బాధ వస్తే ఏడుస్తానంట. ఇది అందరూ తెలిసిందా గారా? ఈరేని చెప్తే కానీ తీసుకుందా నీ దగ్గర నుండి? అబ్బో అవునవును, అందరికి తెలిసింది. ఎంత తీసుకుంది నీ దగ్గర నుండి ఈ 2 విషయాలకి? అంటే ఏం చెప్పను, 1000 రూపాయలు, ఒక కొబ్బరికాయ, ఒక్కోడు బలి. ఓ నీ అయ్యా, ఈ తలకాయ కూడా ఈ పోయేవాడికే తలకాయ 2 పోతేనే 3 బండి 2 కాదయ్యో. తలకాయ కూడా పోతే ఎట్లా చెప్పు. నీకు ఎక్కడ ఉందిరా తలకాయ? ఇచ్చేసావు ఎప్పుడు? అమ్మ నీ తలకాయలు ఏమి లేదు ఆయన చెప్పినాడు కానీ కథలవుతారండి. కథలోకి వస్తేనయ్యా ఈ యొక్క నెలలు నిన్న ఈ యొక్క మరితలను తీసుకుని వాళ్ళు ఆ యొక్క ప్రజాసంఖ్యలో రాయబట్టాకు అక్కడికి వెళ్ళారు. ఏం జరిగిందంటే చెప్పరా బాబా? వాళ్ళు అక్కడికి వెళ్ళినా గాని వాళ్ళు అక్కడ ఉండటానికి కనీసం ఒక సత్రమైనా దొరకలేదు తల్లి. సత్రమైనా దొరకలేదా? అయ్యో అప్పుడు ఏం జరిగిందంటే పాపం వాళ్ళు ఎంత తిరిగినా కూడా వాళ్ళకి ఇల్లు దొరకపోయేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అయ్యా, ఎలా ఉందంటేనయ్యా, ఎంత తీనా తీతి జనమెంత ఎంత శివరాకరికి తీసుకెళ్తున్నాడు అయ్యా. ఓ శాస్త్రం ఎక్కడ? ఇది మాత్రం నాకు ఎట్ట అయిపోతే అట్టగా. అమ్మో కదయ్యో. ఏం జరిగిందంటేనయ్యా, అమ్మో ఆ శ్రీయేసు ప్రభులు వారు జన్మించడానికి 7 స్థలం కూడా దొరకని స్థితిలో వాళ్ళకి ఒక పశువులు పాకే దిక్కు అయిందయ్యా. అయ్యా ఎప్పుడు కదా బాబు పొద్దున ఎప్పుడు నాకు వస్తుంది నాకు. చీకుల మొక్కల మీద చీకుల మొక్కలు తినేస్తున్నారు ఇక్కడ. నాన్నయ్యా అక్కడికి అవుతాంటే ఓయమ్మ అసలైంది చెప్పలేదు. ఇంకెప్పుడు చెప్తాడు వీళ్ళందరూ నిద్రపోతారమ్మో. తల్లి ఈ సమయంలోనే అక్కడికి ఆ యొక్క దేవదూత ఆ పొలంలో ఉన్న గొర్రెలకు ఆ శ్రీయేసు ప్రభు వారు జన్మించారని వారికి చక్కగా దూత తెలియవచ్చింది. అప్పుడు ఆ యొక్క గొల్లలు శ్రీయేసు ప్రభు వారు చూడటానికి వెళ్ళారు.
ఎలా వెళ్ళాడు మరి ఎలా వెళ్ళారంటే అయ్యా వెళ్ళాడు అయ్యా మేము వెళ్ళి చూచినాము స్వామి మేము వెళ్ళి చూచినాము వెళ్ళరా వాళ్ళు అక్కడ వెళ్తూ మీలా కొట్టి ఇతను రాలేదు. వాళ్ళు ఎలా వచ్చారంటే వాళ్ళకి కలిగిన పూలు పళ్ళు ఆ యొక్క గొర్రెలు అవన్నీ తీసుకుని శ్రీ యేసుప్రభుని చూడటానికి చాలా ప్రయాసపడి వారు యేసుప్రభుని చేరుకున్నారు. చేరుకున్నారయ్యా వాళ్ళైతే అమ్మ అయిపోతుంది కథ అయిపోతుంది. అసలు మీరు వాడు గమనించలా, ఏంటి రాజులకు రాజు అన్నాడు, ఒక ప్రభు అన్నాడు, అసలు పసురు పేకలు పుట్టవేంటి గమనించారా? అవునయ్యో ఇది గమనించాలా మరి ఏడు చేస్తున్నారండి మీరు? అది చెప్పమంటారు రండి. ఎందుకంటే వారు శ్రీ యేసుప్రభు వారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు శ్రీ యేసుప్రభు వారు పశువుల పాకలో పుట్టడానికి గల కారణం ఏంటంటేనయ్యా, వారు పెద్దవారికి మాత్రమే దగ్గరగా ఉండేవారు కాదు, మనలాంటి పేదవాళ్ళకి మనలాంటి రైతు కుటుంబాలకు ఆయన దగ్గరగా జీవించే వ్యక్తి కాబట్టే దానికి సాధ్యంగా ఆ యేసుప్రభు వారు ఆ యొక్క పశువుల పాకలో పుట్టారు. అది గ్రహించాలరా నాయన, గ్రహించకుండా తందానా ఇక్కడ ఇది ఇలా ఉండగా దేశంలో ఒక గొప్ప సంఘటన జరిగించామే. అంట బోధనం అస్సలు అవలగాట్లేదయ్యా, నేను పార్సలు కట్టేస్తుందయ్యో. ఆ వార్త ఏంటంటే అయ్యా, ఆకాశంలో ఎప్పుడు లేని అమ్మో ఒక చుక్క పుట్టింది. బాబు అదే ఎక్కడి నుండి వచ్చిందయ్యా? ఆ చుక్క పుట్టింది సామే, అంటే మామూలు చుక్క కాదు, అదొక దివ్యమైన చుక్క. దేనికి చదువుతుంటే నాయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మన యేసు ప్రభు వారు కారణ జన్ముడు పుట్టినప్పుడు మాత్రమే అటువంటి చుక్క వెలుస్తుందని ఆయన ఆయన సన్నాసులారా ఇప్పుడే చెప్పరా వీడు పెడుతున్నాడు అయ్యా నన్ను. అయిపోయింది తందానా దేవతనా ఆ చుక్కను చూసుకుంటూ ఈ యొక్క జ్ఞానులందరూ కూడా ముగ్గురు జ్ఞానులండోయ్. చెప్తా ఇదిగోండి, పేరు ఒకరి పేరు కాస్పర్. టీయా కాఫీయా? లింగం చెరువు చెట్టు చదువుకుంటే టీ కాకేమవుతుంది? ఇంగ్లీష్ నీకు రాదు, అది తెలుసుకో ముందు. ఆ యొక్క ఒక జ్ఞాని పేరు కాస్పర్, ఒకరి పేరు బెల్తాసర్. సామె బెల్ట్ కాదు సామె. అసలు మీకు ఎటకారం ఉందంతానా? ఆ ముగ్గురు ఏం తెచ్చారు తెలుసా? నేను అప్పుడే చెప్పాను కానీ మీకు దానికన్నా ముందు ఇంకోటి చెప్తా. చెప్పాలంటే చక్క పాట వేసుకుంటారా సామె? మరి మొదలెట్టు. ఆ సమయంలో ఆ జ్ఞానులు ఏం చేశారంటేనయ్యా, ఆ యొక్క చొక్కను చూసుకుని ఆ చొక్కను చూసుకుని చూస్తూ 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 ఎక్కడ తిరిగిపోతున్నావు పిల్ల నువ్వా? ఏంటనయ్యా పేరులో తిప్పేతనే నేను తిరిగిపోతున్నా. ఆ యొక్క చొక్కని చూస్తూ 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 ఎక్కడ చేరాడో తెలుసా? తెలిసిద్రా బాబా ఇంకో తినేస్తున్నాడమ్మా చెప్పడం. తెలుసా 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 అంటే తెలుసా? వాడు చూస్తూ
ఎలా వచ్చారంటేనయ్యా ఆ, ఆ యొక్క రాజ్యానికి రాజైన రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా బాబు మళ్ళీ ఏ రోజు రాజా అన్నాడయ్యా రాజు పుట్టాలని చెప్పేసుకోండి. మళ్ళీ ఏ రోజు వస్తున్నాడు? మరి అదే కదా. ఎత్తున్నాడు ఏం చేస్తున్నాగా చెప్తున్నాడు ఏ రోజు రాజా అంటే ఇప్పుడు ఏ రోజు కాదు, ఏ రోజు రాజా అంటున్నాడు మళ్ళీ ఇదిగోండి రా సన్నాసులారా, సన్నాసులారా, ముందు ఎన్నిసార్లు అంటాడు వీడు సన్నాసుల ముందుగా ఆ యొక్క జ్ఞానులందరూ కూడా ఆ, ఆ యొక్క ఆ, హీరో రాజు దగ్గరికి పోయారు. ఆ. అక్కడికే ఎందుకు వెళ్ళారంటే ఎందుకెళ్ళావు? పనిలాగా మూలమ్మో నీకు కాల్స్తుంది అనుకుంటా త్వరగానే. నీళ్ళు ఆయన ఎత్తలేదయ్యా కాలుతున్నా సరే ఆ, సరే ఎటకారాలు ఆపేసి ఆ. కళ్ళకు పోతా ఉంటే ఆ. ఆ యొక్క రాజు దగ్గరికి ఆ. మీరు వెళ్ళి ఆ. అయ్యా రాజు గారు రాజు ఆ యొక్క రాజు చూపిస్తే ఆ, యువరాజుని ఆ, మేము దర్శించి ఆడపడిచి మేము మా దేశాలకి వెళ్తామని ఆ, ఆయన ముందు ఆ. సెలవిచ్చారు. సెలవంటే హాలిడేనా సెలవు అంటే ఆళ్ళే కదరా బుచ్చయ్య. అమ్మో సెలవు అంటే ఏంటంటే వెళ్తామని అర్థం. ఇంతకీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పంగానే ఆ రాజు గారు రాజుగారు ఆ, ఆ, హీరో రాజు గారు రాజుగారు చేస్తుందా? ఆ. ముందుకు వచ్చి ఆ. నేనే హీరో రాజుని ఆ. తప్పాడు అసలుకి రాజు ఎట్టొస్తాడు? టీవీ టీవీయా? టీవీ అమ్మ టీవీ కాదు రేడియో కాదు ఆ టీవీ కాదు. ఆయన ఏమో గంభీరంగా ఉంటాడు కాదు ఏ రోజు రాజు అంటే ఎట్లుంటాడు? రాజుని చూస్తమే ఆ. చేయాలి. ఆ. రాజు అంటే అట్లుంటాడు, టింగు 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 అని వస్తాడా? అమ్మ మేమేటగా నడిచే రాజుని తెచ్చాం టిక్కుంటి ఆ సమయంలో ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగంగానే ఆ. రాజుగారు ఆ, ఆగ్రహంతో పైకి ఇలా లేచారా? తందానా దేవ తందనానే. ఆ, అలా లేచి ఏం చేశారంటే ఆ. చెప్పకుండా తెలిసిద్దా ఒకసారి ప్యాంట్ ఇలా అనుకుని అప్పుడు రాజు ప్యాంట్ ఉన్నాయా? ఒకసారి లేచి అలా అనుకుని ఏమన్నాడంటేనయ్యా రాజులకు రాజా ఏడో రాజు ఉండగా మరి యొక్క రాజా ఆ, శాంబవ. ఈ కాడికి ఈడు పంపుకొనిగెళ్ళురా నాయనా. అనుకుని అందుకని ఆ భలే భలే చెప్పిన గుంటో ఆయనకో ఆ, అక్కడ అప్పినాడు. ఎప్పుడైతే రాజు పుట్టాడని చెప్పంగానే ఆ, నిలుచుకొని ఉంటాడు భవిష్యత్తు నా భవిష్యత్తు ఏంటి అని భవిష్యత్తు ఏంటి అనుకుని ఆ, మనసులో ఓసారి ఆ, ఫ్లాష్ బ్యాక్ వేసుకోండు. అమ్మ, బ్యాక్ బ్యాక్ అంటే వెనకాల లేదుగా బ్యాక్ అంటాడు వీడు వెనక్కి తిరిగింది కాదమ్మో. అమ్మో కాయలు ఓ అమ్మ యాపిల్ కాయలు అమ్మో తింటకాడు తీయనయ్యా ఈ అన్న తింటాను నేను ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటేనయ్యా ఆ ఇక రాజు వచ్చేసాడు అనమాట అనుకుని ఆ, అతను ఆ, ఏమనుకున్నాడంటే అయ్యా ఇక చూసుకో ఇదిగో, పొద్దున్న లేచారా పిల్లలంతా తినేరా తీరా. పొద్దునే లేచారా పిల్లంతా తినేరా ఆ పొద్దునే లేచారా బట్టలన్నీ ఉతికారా ఆ బట్టలన్నీ ఉతికారా కాఫీ పిల్లం పెట్టారా కాఫీ బాగాలేదని పిల్లం తన్నారా పెళ్ళం తన్నిందంట మరంతే కదా ఇటు రాజు పోస్ట్ పెళ్ళం తన్నేసిందంటయ్యా ఎట్ట తన్ని అంతే కదేటి తలలేదు కానీ అంటే అని అప్పుడిక అనుకున్నాడు ఇక రాజు పోస్ట్ పోతే నా గత అదే గదటి అనుకుని కాఫీలు టీలు బట్టలు ఇవన్నీ ఉతకలేండిరా బాబు అని ఇదిగో ముగ్గులు ఎట్ట పెట్టాడు తెలుసా నీకు? ముగ్గులా ఆ? ముగ్గులు పెడతారటి ఓ అమ్మో ఎట్ట అంటే- పెట్టాడో కూడా తెలుసు నాకు అంటే రోజు నువ్వు పెడతావు అనమాట.
అమ్మనా ముగ్గులు రావయ్యా. అయితే మరి ఎవరు గుప్పెట్లో పెట్టరావేంది? మా ఆవిడ రోజు ముగ్గులు అయిపోతుంది నాతో. ముగ్గులు రావు కానీ అన్ని పెగ్గులే. అన్ని పెగ్గులే, పెగ్గులే, పెగ్గులే. ఆ, ఏయ్, ఆ, చెప్పు. ఏ, పెద్దయ్యా? నాకు ఎక్కుతా అంటే అయ్యా అమ్మో. తాగుతారన్నావు కదా, ఎట్లా తాగుతారు చూపిద్దామని ఓ సొక్కేసానమ్మా. అమ్మయ్య. తందనానే అప్పుడు ఈ విషయాన్ని ఆలోచించుకుని ఒక్కసారి ఆ సింహాసనంలో నుంచి లేచి చూసారా, కత్తి తీసారా, చూసారా సొర్రగా తీసేసారా? సురసోసరమని చూసారా? సుర్రన్న కత్తి తీసారా? వేసేస్తా పెట్టే పిల్లనే. వేసేస్తాను ఆడు మరి వారేతం చేస్తలేదు. వద్దు, నా పెళ్లి ఫిక్స్ అయింది, వద్దు. అమ్మో ఓలమ్మ అట్లా చెప్పుకుంటా ఆయన కత్తి తీసారా, ఆగ్రహంతో ఆయన కత్తి తీసి ఆ ముగ్గురు నేలని చంపాలని సరున కత్తి తీసి ఒక్కసారి ఆగి వెనక్కి వెళ్ళి ఎవరక్కడ అనగానే ఆ యొక్క భటుడు అన్నాడా? పెద్ద మహాప్రభు అని వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ యొక్క భటుడు ఏమన్నాడంటే, మన యొక్క శాస్త్రులు పండితులు చచ్చిపోయారా? చచ్చిపోయారా? ఉన్నారా? పోయారా? అన్నాడంట. అంతే కదటి, అంతే అడిగాడు. అంతే 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 అడిగేసరికి అడిగాడంట. వెంటనే ఏ రోజు రాజు ఏంటంటే అనుకుంటా ఆ యొక్క టీవీకి ఆ యొక్క గర్జనకి శాస్త్రులు పండితులు అందరూ కూడా పోయి ఆ యొక్క గంధం తీసుకొని ఆయన ముందుకొచ్చి ఏమని సెలవిచ్చి అంటే ఆయన రాసుంటాడు. రక్షకుండు రాయించిన ఆ మాట చెప్పంగానే చెప్పగానే రాజుకి ఇప్పుడు అంటే షుగర్ బీపీ ఉన్నాయి గాని అప్పట్లో ఆయనకి అయ్యా షుగర్ అంటున్నావు. పంచదార ఏంటి? పంచదార లాంటిదే, పంచదారే. మీ అందరికీ ఉందయ్యా పంచదార? అబ్బో పంచదార ఓలమ్మోలమ్మ పంచదార అన్ను ఏకంగా ఒక ఫ్యాక్టరీలు ఉన్నాయి తెలుసా, చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి. అమ్మాయి నీకోటి చెప్పరా? రెండు చెప్పు. రెండు చెప్పరా? మూడు చెప్పు. అయ్యి బాబు వెళ్తా పెట్టుకోలేం మనం. మరి కానీ ఊడి చెప్తా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కెర చక్కెర వస్తుందంటే రాజమండ్రి ఫ్యాక్టరీలో బాగా వస్తుంది. అదొకటే ఫ్యాక్టరీ అప్పుల్లో. ఇప్పుడు మన ఊర్లో ఇంటికో ఫ్యాక్టరీ ఉంది, చాలా ఉన్నాయి. సూత్రం అన్ని ఫ్యాక్టరీ కాదయ్యా, రెండు రెండు చాలా చాలా ఉన్నాయి, అగో ఎనాలి మరి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మన విషయం అది కాదు కాబట్టి తెలుస్తున్నాం. ఆ రాజు పుట్టాడు, అతను ఈ గృహంలో పుట్టలేదా అని అజ్ఞాలు అడగంగానే వాళ్ళు బిత్తరపోయి అట్టాగే చూసిండ్ర పిల్ల, అట్టాగే చూసి మీకు ఆ రాజు పుట్టాడని ఇలా తెలిసింది. ఆ జ్ఞానులని అడిగాడు. ఇందాకడ పుట్టిందన్న అట్టగా ఆ చొక్కను చూసి వచ్చామని వాళ్ళు తెలియజేయంగానే ఆ హీరోజు రాజు గారు పోయి రెండు జ్ఞానులార మీరు వెల్లుడి, ఆ బాలుడి గారి నాకు తెలియజేయుడి అని ఆ యొక్క జ్ఞానులను వెళ్ళి ఆ యొక్క యేసు ప్రభువుని చూసి ఆ చూసిన విషయాన్ని ఎక్కడ ఉందో నాకు తెలియజేయమని అయితే ఆ విధంగా అడగ్గా వారు ఆ యొక్క
చుక్కను చూడడానికి చుక్కను చూడడానికి ఆ చుక్కని దారి పట్టుకొని ఆ ప్రభు వారు చూడటానికి ఆ, వాళ్ళు ఆ. ఎట్లా వెళ్ళారంటారయ్యా ఎట్లా ఆ యొక్క దారం చూసుకుంటూ నడుచుకుంటా నడుచుకుంటా వెళ్ళారు కానీ వాళ్ళు ఎట్లా వెళ్ళారంటారయ్యా చెప్పు ఆ చుక్కను చూసుకుంటా చూసుకుంటా వాళ్ళు దారి చుక్కుంటా వెళ్తూ పాడారంటారయ్యా అందాల తార అట్లా ఆ యొక్క చుక్కను చూసుకుంటూ ఆ యొక్క ముఖగాళ్ళు ఆ, పాట పాడుకుంటూ పాట పాడుకుంటా ఆ యేసు ప్రభువు దగ్గరికి ఆ, వెళ్ళి చేరుకున్నారు. ఇగో చాలా వెళ్ళిపోతుందయ్యా నేను కాట రాస్తున్నా నిద్ర వస్తున్నావు మరి చాలా బాగా కూర్చో అందరు కూర్చో కూర్చో ఏ సోదరా, అంతా వినాలి కానీ ఇగో మాకు ఆగలేస్తుంది ఆయన మొదలుతున్నా నువ్వు కూర్చో ఏ పోతున్నారేనే ఆ బాధలు వెళ్ళిపోదామని కూడా అంటలేదు కూర్చో కూర్చో చాలా పెట్టారా అందరి కడుపులో కావట్లేదు ప్లేట్ కావాలి ఎంత ప్లేట్ దానిలో నేను కూర్చొని తింటా ఆ, ఇక ఆ సమయంలో ఆ, ఆ యొక్క జ్ఞానులు ఆ, ఆ యొక్క యేసుపులు వారిని ఆ, చక్కగా దర్శించి ఆ, వారికి వారికి కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు తల్లు. గిఫ్ట్ ఇచ్చారంట అన్ను నాకెత్తగా నా పిల్ల ఎగురుతానుగా ఇచ్చిందే కానీ ఇలాగా వాళ్ళు లిప్స్టిక్లు ఇవ్వలేదు తల్లే. అమ్మో ఏమి ఇచ్చారు తెలుసా? ఏం గిఫ్ట్లు ఇచ్చారు? ఏమి ఇచ్చారు తెలుసా? సరే బంగారం, సాంబ్రాణి, అమ్మో. బోళం, ఆ. మూడు ఇచ్చారు. ఇగో ఆ బ్యాంకు తను తెచ్చుకొచ్చి నాకు కూడా వచ్చే పని ఓలా. ఆ పిల్ల నాకు ఉండేది కాదు నాకు నేను తినేది. బంగారంతో విగ్రహం ఏమన్నా కట్టేస్తారండి? విగ్రహం కాదులే అయ్యా విగ్రహాలు కాసలేము ఇగో పంచదార అన్నారు కూడా అది రాకుండా చూసుకుంటా సరే ఆ, ఇక ఆ విషయం పక్కన పెడితే పెట్టేసి ఈ ఎడగాల పక్కన పెడితే పెట్టేసా పెట్టేశావా? ఆ, కనపడతలేదు ఏంటి ఈడు గుడ్డాడు కనపడలేదు తల్లే. దర్శనం చదివి అటు వెళ్ళిపోయి ఆ, ఇక ఆ సమయంలో కనపడతానయ్యా ఓరమ్మో. కనపడి తెలిసేది ఆ, అలా జరిగిన సన్నివేశాల ఆ యొక్క బంగారం, సాంబ్రాణి, బోళం అనే మూడు యొక్క బహుమతులను ఎందుకు ఇచ్చారంటేనయ్యా బంగారం బంగారం రాజుకు చిహ్నం, రాజు జనం అంట ఆ. మరి రానికి ఆ, రాణికి రాజేగా చిహ్నం. అబ్బో ఈడు తెలివి తెల్లారును ఆ, తర్వాత బోళం ఇచ్చారు. బోళం ఆయన యొక్క మహానుభావుడు, ఆయన స్వస్థకర్త, అందరికి కూడా స్వస్థతలు దయచేస్తాడని సూచిక. అందుకే సూచిక. ఆ యొక్క బోళం ఇచ్చాడు. సూచిక పాచిక సూచిక పాచిక సూచిక పాచిక రమ్మోరమ్మ కాటికి పెట్టుకున్న పెట్టి నువ్వు పద్దా కాటికి అంటావా? ఆ, తర్వాత ఏమి ఇచ్చారంటేనమ్మా తర్వాత బంగారం, బోళం, బోళం సాంబ్రాణి. సాంబ్రాణి సామ్రాన్ గోపేష్ కరెక్ట్ పాయింట్కి వచ్చావు తల్లి. ధూపం ఎందుకు ఇస్తారంటే తల్లి యాజకుడు అనే పదానికి అది సాదృశిక. అందుకే ఇస్తే మీకు అందరూ సాంబ్రాన్ అంటే దోమలు పోతాయి అనుకుంటున్నారుగా అతను ఉండాలని తల్లి ఇప్పుడు చెప్పేది. ఆ యొక్క ధూపం అనగా అయ్యో అమ్మో. తల్లి అందుకని ఆ, ఆ యొక్క సాంబ్రాణి ఆ, యాజకులకు ఆ. సాదృశ్యంగా ఇవ్వడం జరిగింది. అబ్బో, వారు ఇచ్చాడంట. ఆ యొక్క ఆ, బంగారం, సాంబ్రాణి యేసుప్రభుల వారికి సమర్పించి వారందరూ కూడా తిరిగి దేశానికి వెళ్తూ అమ్మో. ఓలమ్మో వంటకి బగ్గాడు ఉన్నావు కానీ చాలా బరువు ఉన్నావు తల్లి నువ్వే. ఎక్కడికి వీళ్ళు అక్కడ పట్టేసి తందానా దేవతందనా తందానా దేవతందనా. తంజరి తంజరి ఇడతా అంటే మా తాతలు గుర్తా తాత అంటే నువ్వు దాగి స్టెప్ వేసేట్టున్నావే. అట్లా స్టెప్ లేకూడదు తల్లే.
మనం ఎందుకు వచ్చాం? ఓకే. యేసు ప్రభువు వారి జన్మ చరిత్ర చెప్పడానికి వచ్చాం. వచ్చాం వచ్చాం. అది చెప్పడం మానేసి నువ్వు పెట్టగలని చెప్తున్నావు తల్లే. అమ్మో పెట్టో రెట్టో ఏంటో ఏం అర్థం కాదు. మర్చిపోయిండిద్ది. ఇటు నుండి ఇటు వెళ్ళిపోయింది కాదు. అవును కదా సోదరా? ఆ, ఇక ఏం జరిగిందంటే చెప్పు. ఆ యొక్క గొల్లలు, ఆ. ఆ యొక్క జ్ఞానులు ఆ, వారందరూ కూడా ఆ, యేసు ప్రభుల వారిని ఆ, ఆ యొక్క పశువుల పాకలో ఆ, మనం ఎట్లా అయితే ఇక్కడ గుమ్మిగూడామో ఆ. అట్లాగే వాళ్ళు కూడా గుమ్మిగూడి ఇగో ఈ గుంపులు చూడట్లయ్యా కరోనా అయ్యా పూత దూరం కూర్చోండి బతుకుతామమ్మో దేవుడు పుట్టాడు అసలుకి పూత దూరం కూర్చొని ఇంకా ఇంకా బతుకుతాం. చాలే ఇంకా 2 రోజులు మళ్ళీ అసలైన క్రిస్మస్ వచ్చింది. ఆ క్రిస్మస్ అంటే ఆ. సూచిక ఏంటంటే ఆ, క్రిస్మస్ అనగా ఆనందం, ఆనందం. క్రిస్మస్ అనగా సంతోషం, సంతోషం. క్రిస్మస్ అనగా ఆనంద సంతోషాలతో జీవితాల్లో అందరూ కలిసిమెలిసి ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి దెబ్బలాటలు లేకుండా అన్నదమ్ముల వలె ఉండాలని ఓలా మాట్లాడుతున్నటువంటి పిల్ల అమ్మా ఇడి పట్టానికి వెళ్ళిపోయింది కాబట్టి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నానంటే ఓ పిల్ల చెప్పు సోదరా. ఏంటి పెళ్లి ఫిక్స్ అయిందన్నావు? హుషారు కబుర్లు వెళ్ళేబట్టే అంటే ఆకలేస్తుంది నాకు ముందు. అమ్మా పొద్దున వచ్చిన కాడి నుంచి ఆకలి ఆకలి అంది అది పేరు పెట్టండి సామె పెళ్ళంటే చెప్పనా? కళ్యాణం గమనీయో ఈసారి దారిలో మా ఆవిడ ఎట్టుండిద్దండి చెప్ప. బాబు చాలు ఇక చాలు మీరు ఇక కాసేపు అయితే ఇలా పడుకున్నట్టున్నారు కానీ అలానే ఎంతో చేద్దాం. ఇగో ఈ బెడ్ ఇలాగా? పడుకున్నారు ఆ, ఏమందరు మంది డబ్బులు కాదు ఎవరయ్యా మేము. ఆ, అది 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 అసలు కలగొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటేనయ్యా, ఏం జరిగింది? ఆ యేసు ప్రభుల వారిని ఆ యొక్క పశువుల పాకలో గొల్లలు, ఆ యొక్క గొల్లల కాపరులు, కాపర్లు వ్యవసాయకులు, ఆ, జ్ఞానులు అందరూ కలిసి ఈ రోజు ఎలాగైతే మన దేవుణ్ణి ఆరాధించామో అలాగే వాళ్ళు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించి ఆ దేవుని దగ్గర నుంచి ఆశీస్సులు ప్రేమాభిమానాలు పొందుకుని వాళ్ళందరూ ఇంటికి పోయారు. అక్కడ వెలకున్న సందడి ఉందయ్యా, ఆ సందడి గురించి చెప్పాలంటే ఉంటదయ్యా. ఇదిగో కలిసి కలిసి నడవద్దు. ఏమంటాయో తెలీదు, ఎవరు గంటయో తెలీదు. శానిటైజర్ వేసుకోరు, ఉసులు పోసుకోరు, వచ్చేస్తారు వెళ్ళిపోతారు. చేతులు ఏముంటది బ్యాక్టీరియా పొడిచి 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 కరోనా అవుతుంది. ఎన్ని పొడిచారు? నీకు ఎన్ని పొడిచారు? నాకు ఒకటే పొడిచారు. మరి నాకేంటి 14 పొడిచారు? అమ్మో మొత్తం పొడిచేసుకుంటారు. నిజం చెప్పు, నా 14 పొడిచారు. అమ్మో ఎక్కడెక్కడ పొడిచేసి ఉంటారు వీళ్ళు. అదేంటి నేను వెళ్తే యాక్సిన్ అని మా ఆవిడ వేసేసింది. మరి మా ఇటు ఆంటీ తిరగమంది అడు తిరగమంది ఆ. పట 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 పొడిచేసింది. నన్ను ఇటే తిరగమంది ఇటు తిరగమంది. ఓరా మూలమ్మ, అయితే మీరు 2 వేయించుకున్నారా? తెలియక 14 వేయించుకున్నానా? ఆ. సరే గాని రేపు పోయి అడుగుతా గాని ఆ. ఈరోజు ఏం చేద్దాం అంటే ఆ. ఆ విధంగా ఆ. శ్రీ యేసు పల్లి వారిని ఆ, ఆ యొక్క వాళ్ళందరూ కూడా ఆ, ప్రార్థించి ప్రార్థించి ఆయన దగ్గర నుంచి ఆ. దివ్య ప్రసాదాలు పొందుకుని వారందరూ ఇంటికి చక్కగా క్షేమంగా చేరుకున్నారు. చేరుకున్నారు అంటే వాళ్ళు చూడు అట్ట వెళ్ళిపోతున్నారు. అదిగో. వెళ్ళిపోతారు తల్లే, ఇక కథ అయిపోయింది కాబట్టి అట్లాగే వెళ్ళిపోతారు కానీ ఇక అందరూ అదే నిద్రతో ఉన్నారు కానీ మనకు చివరగా చక్కగా 2 మాటలు చెప్పి ఆ, నేను ముగిస్తాను. ఇంకా 2 మాటలు అంట మేము పడిపోతాం ఇక్కడ. 2 మాటలే అన్నాను, 2 మాటలే. ఒక మాట గంట తన్నానా దేవ తన్నానానే, ఓ తన్నానా. ఇక బుర్ర కథలో ఆఖరి ఘట్టానికి మనం చేరుకున్నాం కాబట్టి చేరుకున్నాం. నేను రాలేదు ఇంకా అక్కడికి. వచ్చి అమ్మో. ముందుంటే ముందుకు రారు, వెనకుంటే వెనక్కి రారు. నేను మధ్యలో దాన్ని మధ్యలో. ఇప్పటికి ఈయనతో కలిసి ఓ 90, 100 వేసి ఉంటా కథలో.
రేపు ఇలా మార్చేయాలయ్యా, అబ్బో. మార్చేసి కొత్తలు పెట్టుకుంటాను నేను. ఆ, ఆ? సరే కాబట్టి ఆ, కొత్తలు ఎత్తుకుంటా కాబట్టి ఆ, నువ్వు వెళ్ళి ఇక ఆ. ఆ గట్టు దగ్గర ఆ. కూర్చొని ఆ. గ్యాలం వేసుకుని వేసుకుని. చేపలు పట్టుకుని అమ్మ నాకు ఆ తినాలని ఆ. తింటూనే ఉండు. ఆ ఒక చేప అలాగే పో. యా ఆ చేపలు తింటే మనుషులు తింటాడు అడుగు లేదుగా. ఎంత తేలిక, ఎంత పాట. ఆ చాలా సంబడం చక్కగా ఉంది. మా ఊళ్ళో పెట్టుకున్నాను నేను. నా పని ఇట్ట ఉంది. ఆ ఇలా పెట్టుకుని కథ చెప్పడం అంటే ఏడు మాటలు ఇవి కాదు కానీ ఇక కథ కంచికి మనం ఇంటికి చేరే సమయం వచ్చింది కాబట్టి రెండు మాటలు కంచి అంటున్నావు, కంచి పట్టే ఏంటి? ఆ ఈ రెండు మాటలు విని ఇగో. మనం అందరం కూడా మన ఇంటికి అడిగిన చేరుకోవాలని దాని చెప్పు నువ్వు. కంచి పట్ట, కంచ, అంచ, చెంచా. మూల మూలం ఏంటయ్యే? కంచ, అంచ, చెంచా. నువ్వు మటుకు చెంచే నాకు తెలుసు కానీ అది ఓ. ఈ మటుకి అంచే నాకు తెలుసు కానీ ఆ, ఇది చెంచు ఇది కుంచు. ఈ ఇద్దరు కుంచు పోతుల నేను ఒక బొచ్చు కాబట్టి ఇదంతా కొత్త రకమైన వరవడి కాబట్టి చెప్పనేమంటారా శ్యామే, చెప్పనేంటారా తండ్రులారా, సన్నాసులారా, తున్నపులారా. గౌరా. ఇసుకిచ్చేస్తాను నా నీళ్ళు మరి వాడికి. నీకేడు కావాలి చెప్పు. పోతా ఆ. దారిలో పడిపోవు. ఏటి వెళ్తావో వెళ్ళు. పోతే వచ్చేదండి తెలుసా. ఏంటది? సారీ. దగ్గరికి వెళ్ళు నువ్వు కూడా. ఆ, గట్ట దగ్గరికి వెళ్ళు. సరే ఇక విషయాన్ని ఆ, ముగించే సమయం వచ్చింది కనుక ఆ. మనం అందరం కూడా కొన్ని మాటలు విని అలా ముగించుకుందాం. ఆ ఐసుపల్లి వారి యొక్క ప్రేమని అభిరామ పొందుకోవాలని ఈ మా చిన్న బుర్రకథను మీ అందరూ వీక్షించేందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఇటువంటి బుర్రకథలు ఏమన్నా తప్పులు అయితే కనుక మీరందరూ కూడా మా ప్రేమతో మన్నించాలని ఈ బుర్రకథను మీరు ఇంకా కోరుకుంటూ ఈ యొక్క బుర్రకథను ఇస్తున్నాం. తందానా దేవ ఓ తందానా, తందానా దేవ తందానా, తందానా దేవ తందనానే. గుంపులుగా వెళ్తాయంట. మన మనుషులు కాబట్టి జాగ్రత్తగా దారి చూసుకొని మెల్లగా తినేసారా అందరూ? ఇచ్చారా? అంటే ఆ బుద్ధులు అభిని అనమాట. ఆ బుద్ధులు అబ్బి ఇక్కడ పడ్డాం అనమాట. సరే ఇక అందరూ కూడా మనం దయచేసి ఎవరు వెళ్ళొద్దు, ప్రార్థన చేసాక వెళ్తారు కానీ ఎవరు వెళ్ళొద్దు. చాలా సంతోషం. చప్పల కొట్టాలి గట్టిగా మరోసారి. మరి ఇప్పటి వరకు పక్కకు రాయి మన గద్దేవారి బుర్రకథ. గద్దేవారు చక్కటి టైగర్ ఒక విషయం. రేపు తాళమూడిలో మా సెమీ క్రిస్మస్ ఉందండి. మరి ఇప్పుడే మేము బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం వీళ్ళ ప్రోగ్రామ్ ని. మీకు బుర్రకథలు కావాలంటే ఇగో మీరు పిలవండి అయ్యా, వచ్చి ఆడిపోతాం. దొరకవేమో, అందరూ బుక్ చేసేసుకుంటానికి మేము ముందే చెప్తున్నాం అండి. సరే సరే. చప్పట్లు కొట్టాలి గట్టిగా ఒకసారి. మరి మన అభిలాష్ వెక్టర్ బిట్టు గట్టి కొట్టాలి చప్పట్లో. చాలా చక్కగా మనకి వారు వివరించారు.